సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇదొక మైక్రోఫోన్ ఫ్రెండ్స్. అంటే ఇది ఇక్కడ చూడొచ్చు, బ్రాండ్ నేమ్ మోనో ఇది లెవలర్ మైక్రోఫోన్. ఇది బడ్జెట్లో అయితే వస్తుంది, అంటే బాగా స్టార్టింగ్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటంటే ఇది ఆఫర్స్లో అయితే వస్తుంది. అంటే ఒక్కో టైంలో 300 రూపీస్ అండ్ 250 నుంచి 300 బిలో అయితే వస్తుంది. అదే మామూలుగా ఆఫర్ లేనప్పుడు అయితే 5 to 6 అలా ఉంటుంది ప్రైస్. అండ్ ఇది ఆఫర్లో అయితే బై చేయొచ్చు. అంటే దీని క్వాలిటీ అలాంటివి ఉంటుంది. బ్రాండ్ పోయే మంత్ తర్వాత అంటే బడ్జెట్లో ఇది మనకి వైర్ ఎక్కువ లెంత్ ఉండదు. కాకపోతే ఇది మటుకి ఎక్సలెంట్ మైక్. అండ్ ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉన్నదో చెక్ చేద్దాం. ఓకే, బాక్స్ అయితే డ్యామేజ్ అయితే వచ్చింది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్లో అయితే ఇంకేం లేదు, బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఫ్రెండ్స్ మనకు ఒక కవర్ అయితే ఇచ్చారు. మనకి ఇందులో ఉంది మైక్రోఫోన్, ఇది పక్కకి పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫోకస్. ఓకే, ఇది మన ఆడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ అలాగా ఇన్పుట్ చేసుకుంటుందని ఉన్నది. అండ్ ఇక్కడ మనం మైక్ అయితే ఎలా సెట్ చేయాలి అని అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఇది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చులో ఉంది. ఓకే, www.maono.com అని ఉంది. ఓకే, మన మైక్రోఫోన్ అయితే ఎలా ఉన్నదో చూద్దాం. మైక్రోఫోన్ అయితే కవర్లోంచి అయితే ఓపెన్ చేద్దాం. దీనికైతే హైలైట్ ఏంటంటే 2 జాక్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ జాక్ వచ్చేటప్పటికి మనకి కెమెరాస్ ఏమన్నా ఉంటాయి కదా, వాటికి ఉపయోగించుకోవడానికి ఈ జాక్ ఇక్కడ చూడొచ్చు. ఈ 3 పిన్స్ ఉంటుంది అది. ఓకే, మెయిన్ మైక్రోఫోన్ చూడొచ్చు. ఓకే, అండ్ దీని పిన్ చూడొచ్చు. ఓకే, ఈ 3 పిన్స్, అది 2 పిన్స్. మైక్రోఫోన్ అయితే ఇది కొద్దిగా హెవీ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ ఒక మైక్రోఫోన్ అయితే అన్బాక్సింగ్ చేశాను, అది చూపిస్తాను ఎలా ఉన్నదో. ఓకే, ఈ మైక్రోఫోన్ వచ్చేటప్పటికి ఇది చూడొచ్చు. ఇక్కడ మైక్ అయితే ఎలా ఉందో మనకి. ఇది 250 ఎంతో పడ్డది నాకు అప్పుడైతే. ఇది కూడా అన్బాక్సింగ్ చేశాను, ఒకవేళ చూడకపోతే చూడొచ్చు మీరు. ఇక్కడ ఐకాన్స్ అయితే వదిలేస్తాను. అండ్ ఇది వైర్ క్వాలిటీ అయితే అంత ఎక్సలెంట్ అని లేదు, ఏదో బిలో యావరేజ్ అనమాట. 300 రూపీస్కి అయితే అండ్ 500కి అయితే వేస్ట్ మైక్ వచ్చేటప్పటికి. ఓకే, వైర్ లెంత్ వచ్చేటప్పటికి చూడొచ్చు. ఇక్కడ పాతది అయితే వైర్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ ఉంది ఇది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జాక్ ఉంది చూసారా, ఇక్కడ జాక్స్ క్వాలిటీ మారిందనమాట. ఇది సిల్వర్ కోటింగ్ చేసింది ఇది, బట్ ఇది 250 అన్నాను కదా, ఇదైతే గోల్డ్ కోటింగ్ చేశారు. బట్ పోద్ది అనుకో ఆటోమేటిక్గా. ఇదైతే సిల్వర్ కోటింగ్. అండ్ దీనికి వచ్చేటప్పటికి సిల్వర్ కోటింగే జాక్కి. ఓకే, ఇప్పుడు మనం ఎలా కెమెరాకి కనెక్ట్ చేయాలంటే ఇలా జస్ట్ దీనికి అటాచ్ చేసి మనం కెమెరా కన్నా దేనికన్నా యాక్సెసరీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్కి అయితే డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ క్లిప్ అయితే సెట్ చేశాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ మైక్రోఫోన్ అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. మొబైల్కి కనెక్ట్ చేసి అండ్ ఆడియో టెస్టింగ్ అయితే చేద్దాం. అంటే మీరు కూడా జడ్జ్ చేయొచ్చు. అండ్ ఈ మైక్కి అండ్ బ్రాండెడ్ మైక్కి డిఫరెన్స్ అయితే కూడా మీరు అయితే జడ్జ్ చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. నేనైతే ఇది మోనో మైక్ అయితే కనెక్ట్ చేశాను. మీకు ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మైక్ అయితే ఉంది కదా, ఈ మైక్ 250 రూపీస్. ఈ మైక్ అయితే కనెక్ట్ చేసి మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదో చెప్తాను. అండ్ ఈ మైక్ వైర్ వచ్చేటప్పటికి కొద్దిగా లెంతీ అయితే ఉంది దీని మీద కంపారిజన్ చేస్తే. అంటే కొద్దిగా అంటే మనకి యూజ్ అవుతుంది ఆ కొద్దిగా కూడానే. కాకపోతే వైర్ క్వాలిటీ అయితే ఓకే, ఈ ప్రైస్కి అయితే 300కి అయితే పర్లేదు.
ఇది కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉంది ఈ వైర్ అయితే. ఓకే, ఇప్పుడు ఈ మైక్ అయితే కనెక్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆడియో కాల్ అయితే జడ్జ్ చేయొచ్చు. ఇది మైక్ అయితే కనెక్ట్ చేశాను. ఇది వైర్ లెంత్ యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పాను కదా, ఇది కొద్దిగా ఎక్కువ అని. ఇప్పుడు చూడొచ్చు సేమ్ ప్లేస్లో పెట్టాను నేను. ఇది టైట్గా అయితే ఉంది, అంటే డిస్టెన్స్ వైర్ లెంత్ కరెక్ట్గా సరిపోయింది. అది ఇది వచ్చేటప్పటికి మనకు కొద్దిగా ఎక్కువ అయితే ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే ఇలాగా వచ్చింది. మనం షర్ట్ లోపల నుంచి పెట్టుకొని ఇదైతే సరిపోద్ది. ఓకే, ఒకవేళ మీకు మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే మంచి మైకు ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది మనకి ఆడియో క్వాలిటీ అయితే బాగుంది. దీంట్లో వచ్చేటప్పటికి కొద్దిగా ఆడియో క్వాలిటీ అయితే వేరు క్వాలిటీ అయితే మారుతుంది. ఇది మామూలుగా వచ్చేటప్పటికి 600, 1500 అలా వస్తుంది. మామూలుగా ఆఫర్లో అయితే అప్పటికి 300కి అయితే వస్తుంది. ఆఫర్లో అయితే ఎక్సలెంట్ అయ్యే మైక్ ఇది. 300కి క్వాలిటీ. ఇది మైకు అవుట్పుట్ బాగుంది, అంటే ఇది తీసుకుని ఇన్పుట్ అండ్ మనకి కెమెరాలో రికార్డ్ అయ్యే ఆడియోకి ఎక్సలెంట్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు మామూలుగా ఏ మైకు లేకనైనా అయితే వితౌట్ మైక్తో సేమ్ డిఫాల్ట్ మొబైల్ మైక్తో అయితే రికార్డ్ చేస్తాను. ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో జడ్జి. ఇప్పుడైతే ఆడియో క్వాలిటీ అయితే సేమ్, నేను ఇందాక సేమ్ ప్లేస్లో కూర్చున్నాను. ఓకే, ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. ఫోన్కి నాకు ఒక 3 feet డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంత దూరం అయితే ఉందా ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. చూడొచ్చు, మీకు ఆడియో అయితే పెద్ద వినిపించదు. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేశారు కదా. ఇప్పుడు కనెక్ట్ చేసింది సేమ్ మైక్, అదే మోనో మైక్. ఓకే, ఇప్పుడు మీకు ఇది బాగానే ఉంది, అంటే బోఏఎంఎన్తో క్వాలిటీ అయితే ఆడియో క్వాలిటీ అయితే సేమ్ దాని రేంజ్లో అయితే ఉంది. కాకపోతే వైర్ లెంత్ అయితే మనకి తక్కువ ఉంటుంది. ఇది ప్రైస్ అనమాట. ప్రైస్లో చూసుకుంటే ఎక్సలెంట్ మైక్ ఇది. ఒక మంచి బ్రాండ్లో ఒక మంచి ఆడియో క్వాలిటీ కావాలి అండ్ వైర్ లెంత్ ఒక తక్కువ ఉన్న పర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ మైక్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇది నేను అమెజాన్ నుంచి అయితే బై చేశాను. ఒకవేళ దీన్ని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు మీరు. ఓకే, ఓపెన్ కెమెరా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేశారు కదా. ఇప్పుడు నేను కూడా మైక్ కనెక్ట్ చేసింది అయితే మోనో మైకే, ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది క్వాలిటీ బాగుందండి. మొత్తం